హలో ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ లో మనకు ఏది కావాలంటే అది ఇది వేయడానికి చాలా చమత్కారంగా కనిపిస్తుంది. ఎలా జరుగుతుంది? 369 సాంకేతికత గురించి ఉపయోగించడం ద్వారా ఈ టెక్నిక్ నిజంగా పనిచేస్తుందని చాలా మందికి టెక్నిక్లు కావాలి అని మేనిఫెస్టేషన్ ఉన్నాయా, నిజంగా పనిచేస్తాయా, అవి పనిచేయవు అని చాలా మంది నమ్మకం. అయితే ఇందులో విశ్వాసం ఉన్నవారు తమ విశ్వాసాన్ని పెంచుకున్న వారికి ఇది పనిచేసింది అని చెప్తున్నారు. ఈ రోజులో మేము మీకు 5x5 టెక్నిక్ గురించి చెప్తూ ఉన్నాం. ఈ విశ్వం యొక్క ఆకర్షణ చట్టం అత్యంత తక్కువ సమయంలో తీసుకునే సాంకేతికత మార్గం ఏదైనా ఉంది అంటే మనం ఎలా చేయాలి అంటే దాంట్లో కొత్తగా ఏమైనా ఉంది అంటే ఈ వీడియోలో దీని గురించి మనం వివరంగా చెప్తున్నాం. ఈ టెక్నిక్ ద్వారా మీ కోరికలు, లక్ష్యాలు అన్ని నెరవేరుతాయని ఆశిస్తున్నాం. మీరు మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది, మాకు బూస్ట్ లభిస్తుంది. దయచేసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ సన్నిహితులకు షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త వీడియోల కోసం ఈ టెక్నిక్ ఈ సంఖ్యలో మాత్రమే దాగి ఉంది. ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యత కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రంలో 5 సంఖ్య అత్యంత శక్తివంతమైన సంఖ్యలలో ఒకటిగా చెప్తున్నారు. 5ను 2 సార్లు కలిపినట్లయితే 55. దీన్ని దేవదూత సంఖ్యలు అంటారు. ఇది దేన్ని సూచిస్తుందో తెలుసా మీకు? దేవదూత సంఖ్యగా 55ని ధృవీకరిస్తున్నారు. అంటే ఇది కంప్లీట్ గా ఉంటుంది అన్నాడు. నెరవేరని కోరికలను పూర్తి చేయడం, దానితో పాటు 555 మార్పు, పరివర్తనను వ్యక్తపరుస్తుంది. అంటే ఏదో మారబోతుంది, మీ జీవితంలో మార్పు రాబోతుంది అని సూచిస్తుంది అన్నాడు. అప్పుడు దాని అర్థం ఏంటంటే మీ జీవితం మారుతుంది అని. మీ జీవితంలో ఊహించని వాటిని కూడా మీరు ఈ టెక్నిక్ ద్వారా ఊహించవచ్చు, సాధించవచ్చు కూడా. నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. పెద్ద వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ లో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే జెర్సీ నెంబర్ 10తో మీరు చాలా చోట్ల మీరు చూసి ఉంటారు. ఇది చాలా అదృష్టం ఇచ్చేటువంటి సంఖ్యగా చెప్తున్నారు. అంటే 5 into 5 10 వస్తుంది. 5కి 5 జోడిస్తే 10 వస్తుంది కదా, అది అదృష్ట సంఖ్య. 555 టెక్నిక్ గురించి ఇందులో మీరు సరైన మార్గం అనేది ఉపయోగించబోతున్నారు. మన లక్ష్యం స్పష్టంగా ఉంటే మన కృషి అవసరం అవుతుంది. ఈ ధృవీకరణ వాస్తవికతలోకి మారు భావోద్వేగాలను నియంత్రించడం అనేది చాలా అవసరం. టెక్నిక్ చాలా సులభతరం, దానిని అర్థం చేసుకోవాలి అంతే. దాంట్లో మీరు విశ్వాసం అనేది చూపిస్తూ ఉండాలి. మీకు నమ్మకం లేకుండా ఏ పని చేసినా దాని నుంచి మాత్రం ఎలాంటి అవుట్పుట్ అనేది పొందలేం మనం. అందుకే ఈ టెక్నిక్ కి అనుసరించాల్సిన మొదటి అవసరం ఆలోచన విధానం ఈ టెక్నిక్ పైనే పనిచేస్తుంది. ఏకాగ్రతతో ఏ పని చేసినా కూడా ఫలితాలు అంతే తొందరగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెక్నిక్ ని ఏ విధంగా ఉపయోగించాలి, అన్నిటికంటే ముందుగా మీరు ఒక డైరీ అనేది తీసుకుని దాన్ని ఎరుపు రంగులో ఉండేలా చూస్తుంది, లేదా ఒక బుక్ తీసుకున్న ఎరుపు రంగు కాగితంలో దాన్ని అలంకరించాలి. ఉదా రంగు అంటే పర్పుల్ రంగు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ 2 రంగులను ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఎరుపు రంగు లేదా ఉదా రంగు, ఈ ఉదా రంగు చూసినప్పుడు విలాసవంతమైనటువంటి అనుభూతిని అనుభవిస్తుంది. అలాగే ఎరుపు రంగు అయితే ఆకర్షణకు నిలయంగా చెప్తుంది. ఈ 2 రంగులు కూడా ప్రజలను చాలా తొందరగా ఆకర్షిస్తాయి. అందుకే ఈ 2 రంగులు వాడమని చెప్తున్నాను. మీకు విలాసవంతమైన సౌకర్యం కావాలి అంటే, తొందరగా అఫర్మేషన్స్ కంప్లీట్ అవ్వాలి అంటే పర్పుల్ డైరీని ఉపయోగిస్తే చాలా మంది. అయితే ఇందులో మీరు ఏది కోరుకుంటున్నారో స్పష్టంగా మీకు తెలిసి ఉండాలి. మీ కోరికలు లేదా మీ బాధలు స్పష్టంగా క్లియర్ కట్ గా ఉండాలి. అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏది కూడా అస్పష్టంగా అనేది మీరు ఆలోచించవద్దు, క్లియర్ గా ఉండాలి. మీరు ధనవంతులు కావాలి అనుకుంటున్నారు, ఇందులో మీరు అర్థం చేసుకోకుండా ఉన్నారనుకోండి, అది మీకు ఎప్పటికీ చేరదు. ఈ విషయం మీ మనసులో ఉంచుకోండి. కాబట్టి మీ కోరికల పట్ల మీరు నిర్దిష్టంగా స్పష్టంగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక కారు కావాలని మీరు అనుకున్నారండి. ఆ కారు ఏ విధంగా ఉండాలి, ఎలాంటిది అయి ఉండాలి, ఏ బ్రాండ్ అయి ఉండాలి, ఎంత ఖరీదు అయి ఉండాలి అనేది స్పష్టమైనటువంటి ఆలోచన విధానం మీరు కలిగి ఉండాలి. ఏ స్థాయిలో మీరు ఆలోచిస్తున్నారో అదే స్థాయిలో మీరు కష్టపడాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే అఫర్మేషన్స్ మీరు ఏదైనా చేయవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ప్రత్యేకంగా స్పష్టత అనేది మీలో కలిగి ఉండడం అనేది మీరు చూస్తూ ఉండాలి. మీరు కష్టపడి పని చేయాలి, మీకు డబ్బు వస్తుంది, కొంత పని చేయాలి అంటే ప్రాక్టికల్గా మీరు చేస్తున్నప్పుడే అది మీరు పొందుతారు. కాబట్టి ఈ ఆచరణాత్మకమైనటువంటి విషయాలను రాసుకోవాలి. ఎప్పుడు రాసుకోవాలి? అఫర్మేషన్స్ చేస్తే కనుక
అది నెల రోజుల్లో కంప్లీట్ అవ్వచ్చు, లేదా 6 నెలలైనా పట్టు. కానీ ఎప్పుడు కూడా మీరు దాని నుంచి పక్కకు జరగదు. మీ మనస్సులో మొదటి అడుగు మీ కోరికతో మీరు స్పష్టంగా ఉండాలి. మీ కోరికను ధృవీకరణంగా మార్చడం ద్వారా దీన్ని నేను పొందుతున్నాను అని మీరు ఊహించాలి. ఇది జరుగుతుంది అని మీరు నమ్మాలి. ఇవన్నీ కూడా మీకు కోరికల్ని దగ్గర చేయడంలో ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని మీరు రానియకుండా అడ్డుకుంటూ ఉండాలి. మీ మనసులో రాసే సమయంలో ఖచ్చితంగా స్పష్టత అనేది క్లియర్గా ఉండాలి. ఎగ్జాంపుల్గా మీకు మంచి ప్యాకేజ్ రావాలి అనుకున్నాను, వచ్చేసింది అనుకోండి. ప్రమోషన్ రావాలి అనుకున్నారు, అది కూడా వచ్చేసింది అనుకోండి. అలా ఫీల్ అవ్వాలి. ప్రత్యేకంగా ఈ ధృవీకరణ అంటే ప్రాక్టికల్గా మీరు నేను పొందాను అనే విశ్వాసం మీలో కలగాలి. అలా చేసినప్పుడే మీరు విశ్వసించే దేవునికి ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. ఈ కృతజ్ఞత కూడా ఈ టెక్నిక్ లో చాలా ముఖ్యమైన భాగం. ఎవరినైనా మీరు వివాహం చేసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళని నేను పొందాను, నేను వాళ్ళని ఈ విధంగా వివాహం చేసుకున్నాను, వాళ్ళని నేను ఇక్కడ చాలా గొప్పగా వివాహం చేసుకున్నాను అని ఊహించగలను, చాలా గ్రాండ్ గా చేసుకున్నాను అని వివరంగా రాయాలి. అది మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తూ ఉండాలి. అది రాసే టైంలో గ్రీన్ పెన్ను లేదా నీలం రంగులో ఉన్న బ్లూ పెన్ను వాడాలి. ఇది వ్రాయడానికి మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎంచుకోవాలి. డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో మీరు కూర్చొని భగవంతునితో అనుసంధానించబడాలి. మీరు విశ్వానికి త్వరగా కరెక్ట్ అవ్వాలి. అంటే ఇలాంటివన్నీ కూడా అలా వస్తాయి. మీరు రాసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా చూసుకోండి. ఏదైనా కలర్ ఎంతో డైరీలో మీ ధృవీకరణ రాసుకోవచ్చు. 555 సాంకేతికత. ఇది రాసేటప్పుడు ఈ యొక్క మంత్రం కూడా మీరు ఎస్టిమేషన్ చేయగలరు. అది మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆ మంత్రం మీరు రాసుకొని మీరు దాన్ని చదవాలి. మీ కోరికలు త్వరగా నెరవేరాలి అంటే ఈ మంత్రం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ మనసులో మీరు రాసేంత వరకు దీన్ని పునరావృతం చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు? 55 సార్లు. 5 రోజులు చాలా వివరంగా క్లియర్గా రాయాలి, చదవాలి. మీ కోరికను 55 సార్లు రాయడం అనేది కొనసాగిస్తూనే ఉండాలి. ఈ యొక్క మీ 10 నుంచి 15 నిమిషాలు పట్టొచ్చు, అంతే, అంతకన్నా ఎక్కువ పట్టు. ఈ 5x55 టెక్నిక్ మీరు 5 రోజుల పాటు చేస్తే గనక మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఇక ఈ మంత్ర జపం ఎన్నిసార్లు చేయాలి అని అంటారు. మరి ఎన్నిసార్లు చేయాలంటారు? 11 సార్లు లేదా 21 సార్లు ప్రతిరోజు నిద్రపోయే ముందు చేసి పడుకు. ఇంకా వేరే ఆలోచనలు మాత్రం ఇస్తారు. ఇక్కడ 5x55 టెక్నిక్ మీద ఎక్కువ దృష్టి పెడితే మీకు అన్నీ కూడా సాధ్యమే. ఇక్కడ చెప్పబడిన విషయాలను వర్తింప చేయడం ద్వారా దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మొదటిసారి అఫర్మేషన్ చేస్తున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి సందేహాలని వ్యక్తపరచండి. అంటే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఖచ్చితంగా అఫర్మేషన్ యొక్క అనుభవాన్ని అందరితో పంచుకోండి కామెంట్ సెక్షన్. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అంటే 36988 ఇంకా టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియోకి సంబంధించి మీ కామెంట్స్ ని పంపించండి. మరొక వీడియోలో మీతో కలుస్తాం. మీ తెలుగు. ధన్యవాదాలు.